బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఆల్గే శిలీంధ్రాలు వేగంగా పెరుగుతాయి. ప్లాంట్లో లీకేజీలు ఉన్న, ప్లంబింగ్ కనెక్షన్లు సక్రమంగా లేకున్నా నీటిలోకి సీసం, సింథటిక్ మూలకాలు చేరే ప్రమాదం ఉంది. కొన్ని ఆర్ఓ ప్లాంట్లు శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలను కూడా పూర్తిగా ఫిల్టర్ చేసేస్తాయి. ఆ నీటితో చాలా సమస్యలు వస్తాయి. ఒకవేళ ఆ నీళ్ళనే తాగాల్సి వస్తే ఫిల్టర్ అయిన పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పీడనంలో నీటిని ఫిల్టర్ చేస్తుంటే ఆర్ఓ ప్లాంట్లో వడకట్టే రంధ్రాలు కుచించుకుపోతాయి. దానివల్ల నీటి నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఆల్గే తొలగించడానికి ఉపయోగించే క్లోరిన్ వంటి రసాయనాల అవశేషాలు ప్లాంట్లో మిగిలిపోతే దీర్ఘకాలంలో అనారోగ్యాలకు దారితీయొచ్చు. ఆర్ఓ ప్లాంట్లో శుద్ధి అయిన నీళ్లలో ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. అది మన శరీరంలోని ఖనిజ లవణాలను తొలగించే అవకాశం ఉంది. ఇది మన ఆహారం రుచిని కూడా ప్రభావితం చేస్తుంది. ఒకవేళ బాటిళ్లలో నీటిని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ నాణ్యత ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను ఎక్కువ కాలం వాడితే బిస్ఫినాల్స్, టానిట్ల వంటి రసాయనాల అవశేషాలు, మైక్రో ప్లాస్టిక్లు నీటిలోకి లీక్ అవుతుంటాయి. ఇవి మన శరీరంలోని జీవక్రియలను చిన్నాభిన్నం చేస్తాయి. ఇలాంటప్పుడు ఆర్ఓ ప్లాంట్లలోని ఫిల్టర్లలో బయోఫిల్మ్లను తరచుగా మారుస్తుండాలి. సిస్టమ్ని పూర్తిగా శానిటైజేషన్ చేస్తుండాలి. గాలి, కాలుష్యం లోపలికి రాకుండా కంటైనర్లు, బాటిళ్లను గట్టిగా మూసేయాలి. స్క్రూ ఆర్ క్యాప్లు దీనికి బాగా ఉపయోగపడతాయి. బాటిళ్లలో నీళ్లనైతే నేరుగా సూర్యుడి కిరణాలు పడని ప్రదేశాల్లో నిల్వ ఉంచాలి. సూర్యకాంతి నుంచి వచ్చే యువి కిరణాలు నీటి నాణ్యతను దెబ్బతీస్తాయి. ప్లాస్టిక్వి కాకుండా సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లేదా హెచ్డిపిఈ ట్యాంక్లను వాడుకోవాలి. వడకట్టే పొరకు నష్టం జరగకుండా పీడనాన్ని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. ఆటోమేటెడ్ షట్ డౌన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఆర్ఓ ప్లాంట్లను తరచూ తనిఖీ చేయాలి. ఏవైనా కాలుష్య సంకేతాలు, రంగు, రుచి, వాసనలో మార్పులుంటే ఆ నీటిని వాడకూడదు. ప్లాంట్ను సరిచేసుకోవాలి. ఆర్ఓ ప్లాంట్లలోని నీటిని 24 నుంచి 48 గంటల్లో తాగేయడం మేలు. గుండెకు శత్రువులు మన వంటింట్లోనే. మనం లీటరు 20 రూపాయలు పెట్టి కొంటున్నాం కదా ప్రయాణాలు చేసేటప్పుడు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో. ఆ నీళ్లు తాగితే ఒక 5 ఏళ్ళు వరుసగా అయి తాగితే నడుస్తూ ఉండగానే 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా తుంటెమికి ఇరిగిపోతుంది. అంటే ఎముక పెళుసుదనానికి కారణము మనకు సహజసిద్ధంగా నీటి ద్వారా కాలువల్లో, చెరువుల్లో, నదుల్లో ఉండే ఆ నీటిలో ఉండే ఖనిజ లవణాలను ఆర్ఓ ప్రక్రియ ద్వారా తొలగించడం. ఓ రకంగా ఆర్ఓ మంచిదే. ఏంటి మంచిది? అంటువ్యాధులు రాకుండా కాపాడుతూ ఉంది. కానీ మనకు రావాల్సిన ఖనిజ లవణాలను అవి తీసి పారేస్తే ఎముక దళసరితనం తగ్గిపోయి ఎముక పెళుసుదనం వస్తూ ఉంది. మరి అసలు ఆర్ఓ కంటే కూడా అమెరికా, పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ వాడుతున్నారు. ఆల్కలైన్ వాటర్ ఈజ్ ది బెస్ట్ వాటర్. కనుక ఎవరైనా కూడా మీ ఉన్న ఆర్ఓ ప్లాంట్కి ఈ ఆల్కలైన్ ప్రక్రియను నిర్వహించే చిన్న పరికరాన్ని కలపండి. ఎవరైనా కూడా మీ ఇంట్లో కిచెన్లో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బాటిల్స్ అమ్ముతున్నారు. ఆర్ఓ ప్లాంట్లు ఎట్లా వచ్చినాయి, ఆల్కలైన్ వాటర్ ప్లాంట్లు కూడా వచ్చినాయి. కొద్దిగా ఖరీదు ఎక్కువైనా ఆరోగ్యరీత్యా ఆల్కలైన్ వాటర్ వాడటం మంచిది.